గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎందుకని రిజల్యూషన్స్ న్యూ ఇయర్ కి మాత్రమే తీసుకుంటారు లేదా బర్త్డేస్ కానీ ఇలా తీసుకుంటారు? రిమైనింగ్ డేస్ లో ఎందుకని తీసుకోరు సార్? ఏమైనా ముహూర్తాలు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటున్నారా? ఇక్కడ మన రామ్ గోపాల్ వర్మ ఫేమస్ డైలాగ్ ఏదైతే ఉందో, ప్రతి సంవత్సరం పాత సంవత్సరం లాగే ఉంటుంది, ఏ మార్పులు చేర్పులు ఉండవు అని చెప్పేసి అని ఉంటుంది. చేంజ్ అనేటువంటిది మనలో రావాలి, మన సర్కమ్స్టాన్సెస్లో ఉండాలి, తర్వాత మన వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో లేదంటే వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఏవైతే ఉంటుందో అక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంవత్సరం మారినా, రోజు మారినా, నెల మారినా పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఇందా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఒక కొత్త సంవత్సరం అంటే ఒక కొత్త ప్రారంభం అనేటువంటి పద్ధతిలో చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అందులో కూడా ఏంటంటే దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆబ్వియస్లీ కొంతమంది పట్టింపులు అనేటువంటి పట్టించుకుంటారు. కానీ సిగ్నిఫికెంట్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గ్రహాలు బాగా మారేతో కుదా క్యా కరేగా అన్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఉన్న ప్రతి సిచ్యువేషన్కి మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనలైజ్ చేసుకొని ఓకే నేను గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కరెక్ట్ చేసుకుందాము అనేటువంటి థాట్ ప్రాసెస్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. మేబీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, ఫెయిల్ అవుతారా లేదంటే అచీవ్ అవుతారా లేదా అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి స్టైల్ బట్టి ఉంటుంది. అది ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే వాళ్ళు న్యూ ఇయర్కే ఎందుకు తీసుకుంటారు, బర్త్డేకే ఎందుకు తీసుకుంటారు అంటే ఓహో నాకు ఇది రాబోతుంది కాబట్టి నేను అప్పటి నుంచి ప్రారంభించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు. కాబట్టి ఒక రకంగా వాడికి ఆ స్పృహ ఉంది, ఓకే నేను తప్పులు చేశాను ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి స్పృహ ఉంది. బట్ ప్రపంచంలో ఏంటి అంటే ఆ స్పృహ లేని వాళ్ళు లేదంటే నేను చేస్తుందే కంప్లీట్గా కరెక్ట్ అనుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంత బెటర్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రెజల్యూషన్ అనేటువంటిది కేవలం పాస్ట్ గురించి మాత్రమే కాదు, ఫ్యూచర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో నాకు మంచి జరగాలి, నేను బాగుండాలి అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఓకే నేను వెయిట్ తగ్గించుకోవాలి, లేదు నేను ఖర్చులు తగ్గించుకోవాలి, లేదంటే నేను మంచి కోర్స్ నేర్చుకోవాలి, లేదంటే మంచి జాబ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అంటే ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది కంప్లీట్గా ఉంది. కాబట్టి వాళ్ళు మెచ్చుకోవడం మంచిది. ప్రాబబ్లీ ఈ కనీసం స్పృహ లేని వాళ్ళని అయితే కనుక తిట్టడం కాదు కదా, మామూలు కొట్టినా కూడా తప్పలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.